ఉత్తర భారతంలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ, ముంబై, గుజరాత్, హర్యానాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అస్తవ్యస్తమైంది. కొండచర్యలు విరిగిపడడం, ఫ్లాష్ ఫ్లడ్స్తో ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు వరదలతో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టింది రెస్క్యూ. ఢిల్లీలో 5-6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ సీజన్లో తొలిసారి హత్నీకుండ్ బ్యారేజీలో ఉన్న అన్ని గేట్లను ఎత్తివేశారు. దీంతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది నీటి మట్టం 206 మీటర్లను తాకితే చాలా ఏరియాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. ప్రస్తుతం 205 మీటర్లకు పైనే వరద ప్రవాహం కొనసాగుతోంది. వజీరాబాద్, హత్నీకుండ్ బ్యారేజీల నుంచి వస్తున్న నీటితో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం పెరిగింది. హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఈ నెల 23 తర్వాత దక్షిణ హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్, అమృత్సర్, పటియాలా, మొహాలీతో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. వర్ష బీభత్సం కారణంగా ఇప్పటికే పలు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ బస్సులను కూడా కొన్ని ప్రాంతాల్లో దారి మళ్లించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్స్ పై వరద నీరు చేరింది. వర్షాల కారణంగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ ఆఫీసులకు బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది. అత్యవసర సేవలలో ఉన్నవారిని మినహాయించి మిగతా ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయడానికి అనుమతించాలని ప్రైవేటు ఆఫీసులకు సూచించింది. గుజరాత్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో దేవభూమి, ద్వారకా జిల్లాలోని రావల్ గ్రామం వరదలతో అతలాకుతలమవుతోంది. హెవీ రెయిన్స్ వరదలతో రావల్ గ్రామం నుంచి కళ్యాణ్పూర్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అధికారులు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. గుజరాత్లోని పోర్బందర్లో ఓ మిల్క్ వ్యాన్ వరదల్లో చిక్కుకుంది. మాధవ్పూర్ ఘేన్ ఏరియాలోని మోచా కడక్ రోడ్లో వ్యాన్తో పాటు 13 మంది చిక్కుకుపోయారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఇక పోర్బందర్లోని మాధవ్పూర్ ఘేన్ దగ్గర వరద నీరు నిలిచింది. మోకాళ్ల వరకు వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు రోడ్లు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రుతుపవనాల ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు 280 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 145 మంది కొండచర్యలు, వరదల విపత్తు వల్ల చనిపోగా మరో 135 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. 342 మంది గాయపడగా 1803 జంతువులు మృతి చెందాయని వివరించారు. ఇక సిమ్లాలోని రాంపూర్లో ఆకస్మిక వరదల వల్ల రోడ్లు, ఇండ్లు దెబ్బతిన్నాయి. రోడ్లను పునరుద్ధరిస్తున్నారు అధికారులు.